హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయితే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే భోగి రోజు సాయంత్రం అన్నమాట. మేము మా పిల్లలకి భోగి పండ్లు అయితే పోస్తున్నాము. సో ఇక్కడ అందరూ చేస్తున్నారని చెప్పి మేము కూడా చేస్తున్నాము. ఇది మంచి జరుగుతుందనేసి పిల్లలకి నమ్మకం అని కదా, సో అందుకని చేస్తున్నాము. మెయిన్గా ఇది చేయడానికి రీజన్ వచ్చి మా అక్క అనమాట. సో మా అక్క ఫస్ట్ టైం పిల్లలకి చేద్దాము, మంచిది జరుగుతుందని చెప్తే, సో నేను కూడా ఓకే చేద్దామని చెప్పి చేశాను. ఈ డెకరేటివ్ థింగ్స్ అంతా తెచ్చి చేపించింది మా అక్క. సో మా అబ్బోడైతే చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు లాస్ట్లో. మా అక్క భోగి పండ్లు పోసినప్పుడైతే చాలా కామ్గా ఉన్నారు ముగ్గురు. ఇంకా ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఇంకా అప్పటి నుంచి అయితే ఏడుపు స్టార్ట్ చేశారు నా కొడుకు అండ్ మా అక్క కొడుకు. మా అక్క కొడుకు అయితే మంచిగా లేచి నిల్చునేస్తాడు అనమాట, పోయడానికి కూడా వీలు కాకుండా. ఇంకా యశు అయితే మా కొడుకుని పట్టుకొనింది కాబట్టి ఇంకా తను కామ్గా ఉన్నాడు. ఓన్లీ 1 month అయిందనమాట నా కొడుక్కి. సో ఫస్ట్ టైం చేస్తున్నాను. నా కొడుకు అయితే రూపాయి బిల్ అయితే తల మీద పడింది, అది మంచిదని నా ఫీలింగ్ అనమాట. సో మా అక్క కొడుక్కి చాక్లెట్ పడింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇలా దిష్టి తీస్తే దిష్టి అంతా పోతుందని నమ్మకము. సో ఇంకా ఆ రోజు నైటే ఇంకా మా అక్క అయితే ఆట పట్టిస్తుంది అందరినీ, వీడియోస్ తీస్తూ ఇరిటేట్ చేస్తుంది అనమాట, మా అమ్మని మా అవ్వని అండ్ నన్ను. ఎంత బాగా లాక్కి ఫేస్ ఇస్తాడు చూడ. హాయ్ గాయస్ చెప్పు. హాయ్ గాయస్. అవ్వ నవ్వ హాయ్ చెప్పవా. హాయ్ చెప్పవా. ఇట్టాను హాయ్ 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 కదా హాయ్ గాయస్. హాయ్ గాయస్. నాకు కూడా ఆడొస్తాను గాడి చూడు ఇప్పటికే కోబట్టండి అది కొడితే అప్పుడు పోయి పడుతుంది. అవును మెచ్చి ఇక్కడ కొడితే మా అమ్మ ఇప్పుడు పోయి వేదగిరి వారిపల్లిలో పడుతుంది. బోర్డు వేయాల్సిన నేను దోస్త అంటాడు ఎవరా నారా చంద్రబాబు నాయుడు. నీకు అర్థం కాలేదు అక్కడ సీరియస్ గానే నన్ను ఎందుకు చూస్తాడు ముసివాడు చూస్తారు. ఆయన వచ్చి పెళ్లి చేసుకోవాలని కాదు. నేను వస్తానంటే నువ్వు వద్దంటానా అంటే ఒక ప్రోగ్రామ్ ఉన్నది, అందుకే తీస్తున్నాం మేము వీడియో. తిరుగుతా ఉంటాడు, ఎవరన్నా ఆయన మీద ఎక్కువ అభిమానం చూపిస్తే వాళ్ళ ఊరికి వస్తాడంట. మా ఒక ప్రోగ్రామ్ ఇదే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని ప్రోగ్రామ్. అందుకే ఆయన వస్తానంటే మనం వద్దన్నాం కదా ఎప్పుడా. వచ్చి ఒకసారి మాట్లాడా ఆయనతో. చెప్పు తీసుకుపోతాను ఒక్కొక్కరిని. హాయ్ చెప్పు. సరే హాయ్ చెప్పు. సరే హాయ్ అని చెప్పమ్మా. ఎట్ట కనిపిస్తున్నాను కనిపిస్తున్నాను పెట్టుకో. పాప మనిషికి రాదు, మా అమ్మ మనిషి కాదు గైస్. ఆమె ఒప్పుకుంటాండి గైస్, మా అమ్మ మనిషి కాదంట. హాయ్ చెప్పు. నాగార్జున హాయ్ చెప్పలేదంట. చెప్తారు. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అక్క అన్ని వంటలు అయితే ప్రిపేర్ చేసింది. నేను అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేశాను మా అక్కకి. ఎందుకంటే నేను చిన్న బాబుని క్యారీ చేస్తున్నాను కాబట్టి నేను వంటలు చేయలేకపోయాను. మా నాన్నకి బట్టలు పెట్టుకోవాలి కాబట్టి వంటలన్నీ ప్రిపేర్ చేసి పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి టైం అయితే 11 అలా అయిపోయింది. 1:30 లోపల ఇంకా డాడీకి బట్టలు పెట్టాలని చెప్పారనమాట. అంటే రాహుకాలం యమగండం అంటారు కదా, సో అవి వచ్చింది.
సో ఇంకా 1:30 లోపల అయితే మేము కంప్లీట్ చేసేసాము పూజ అంతా. సో ఇప్పుడు చూపిస్తాం చూసేయండి. నేను మా అక్క మా అమ్మ అండ్ మా హస్బెండ్స్ అందరూ హారతి ఇచ్చేసి దెన్ మా పిల్లలు కూడా దగ్గర హారతి ఇప్పించేసామన్నమాట. ఇంకా దెన్ హ్యాపీగా దెన్ ఇంకా ఆ ఈవినింగ్ అయితే మా హస్బెండ్ అండ్ మా అక్క వాళ్ళైతే బయలుదేరేశారు వాళ్ళ ఇంటికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కీప్ వాచింగ్ అంటిల్ దెన్ బై గైస్.